రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి గణపరచడానికి దేవుడు మనకిచ్చే భాగ్యం ఎంతో గొప్పది. ఈ 3వ ఆదివారం ఆరాధన దినాన్ని మనం చూడగలుగుతున్నామంటే అది కేవలం దేవుని దయ, దేవుని కృప, దేవుని సంకల్పం. దేవుని సంకల్పం, దేవుని కృప మన మీద ఉంది కనుకనే దేవుడు ఈ అవకాశాన్ని మనకిస్తున్నారు. కనుక దేవుని బిడలమైన మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎప్పుడైతే మనం దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతుకుతామో, దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తామో, దేవుడు మన జీవితంలో సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలలో సమాధానం లేదు. సమాధానం లేక, సంతోషం లేక, ఆనందం లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు, ఆటంకాలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక్క కుటుంబంలోనే ఉంటారు. ఏమండి, తల్లికి కూతురికి సమాధానం ఉండదు, తల్లిదండ్రులకి పిల్లలకి సమాధానం ఉండదు, ఏమండి అన్నదమ్ములకి సమాధానం ఉండదు. ఈ రోజుల్లో చాలా మంది జీవితాల్లో సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు. సమాధానం పోగొట్టుకోవటానికి కారణం ఏంది అని మనం ఆలోచిస్తే మన హృదయంలోని తలంపులు, మన హృదయంలోని కోరికలు. చాలామంది కోరికలు, తలంపులు వ్యతిరేకమైనవిగా ఉంటాయి. ఆ వ్యతిరేకతే మన కుటుంబాల్లో అసమాధానాన్ని తీసుకొస్తుంది. ఆ వ్యతిరేకతను మనం పక్కకు పెట్టేస్తే నా తమ్ముడే కదా, నా తల్లే కదా, నా కుమారుడే కదా, నా వాళ్ళే కదా అని మనం సరిచేసుకుంటే సమాధానం ఏర్పడుతుంది. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో తగ్గింపు లేదు, విధేయత లేదు, మనసులో మార్పు రావటం లేదు. అందుకనే సంవత్సరాలు గతించిపోతున్న సమాధానం లేదు. మనకి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు అయినా దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మనుషులకి స్వాతంత్రం లేదు. ఇంకా మనుషుల్ని దోచుకుంటున్నారు, మనుషుల్ని చంపుతున్నారు. ఎక్కడ చూసినా మానభంగాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. దేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పుకుంటున్నారు, కానీ మనుషులకు నిజమైన స్వతంత్రం రాలేదు. ఇంకా బానిసలుగానే మనుషుల్ని చూస్తున్నారు, అంటరాని వారిగానే మనుషుల్ని చూస్తున్నారు. ఎవడో పరాయి దేశాడు వచ్చి మనల్ని అంటరాని వాడిగా చూశాడంటే తప్పులేదు. కానీ మన దేశంలో పుట్టి, మన దేశంలోనే పెరిగి, మన దేశంలో ఉంటున్న వాళ్ళే మనుషుల్ని కొడుతూ, చంపుతూ, ఏమంటే దోచుకుంటూ సమాధానం లేని వారిగా బ్రతుకుతున్నారు. మన పరిశుద్ధ గ్రంథంలో 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక తల్లి ఉంది. ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. తనకున్న అనారోగ్యాన్ని బట్టి, తనకున్న జబ్బును బట్టి. ఏమండి, భర్త ఎంతగానో ప్రేమించాడు, పిల్లలు ప్రేమించారు. కొన్ని సంవత్సరాలుగా ఆమె ఆ బాధ అనుభవిస్తుంది. ఎళ్ళని వైద్యుడు లేడు, వేసుకొని బిళ్ళలేదు. ఆమె వేసారిపోయింది. వేసారిపోయి కుటుంబీకులు ఆమెను నీ బతికింతే అని వదిలేశారు. ఆమెలో సంతోషం లేదు, ఆమెలో సమాధానం లేదు, ఆమెలో ఆనందం లేదు. ఒంటరి బ్రతుకుతుంది. ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ జీవితం, నేను ఇంకా ఎందుకు అన్నట్లుగా బ్రతుకుతుంటే ఆమె చెవున ఇదిగో ఈ మార్గాన యేసయ్య వస్తున్నాడు అనే మాట వినబడింది. అంతే. యేసయ్య దగ్గరకు నేను వెళ్తే యేసయ్య వస్త్రాన్ని పట్టుకుంటే
నేను బాగుపడతా. తనకి ఏం ఆశ కలిగింది? దేవుని వస్త్రాన్ని కొట్టుకోవాలి. ఏమండి, దేవుని మొహం చూడాలనుకోలే. అంటే ఆమె లెగవలేని స్థితి అయి ఉండొచ్చు, నడవలేని స్థితి అయి ఉండొచ్చు. అందుకని ఆయన వస్త్రపు చెంగు అనేది కాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఆమె నడుచుకుని వచ్చి ఉండదు, బొందికాడుకుంటానో దొర్లాడుకుంటానో వచ్చి ఉంటుంది. ఆ యేసయ్య దగ్గరకు వచ్చి ఆ వస్త్రపు చెంగు పట్టుకుంది అంతే. బైబిల్లో రాస్తాడు, ఆమె రక్తధార ఆగిపోయింది. అప్పుడు అక్కడుండి యేసయ్య అంటున్నాడు, నన్నెవరో ముట్టుకున్నారు, నన్నెవరో తాకారు, నాలో నుంచి శక్తి, నాలో నుంచి ప్రభావం పోయింది అన్నాడు. అనగానే ఆ స్త్రీ భయపడింది. ధైర్యం చేసుకుని నిలబడి, అయ్యా నిన్ను ముట్టుకున్న నేనే, కొన్ని సంవత్సరాలుగా నేను రక్తస్రావంతో బాధపడుతున్నా, నీ వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అనుకుని నీ వస్త్రపు చెంగు పట్టుకుని బాగుపడ్డాను అని అంది. అంటే అప్పుడు యేసయ్య అన్నాడు, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది కనుక నీవు సమాధానంతో. ఆమె యేసయ్య దగ్గరకు వచ్చి స్వస్థపడి యేసయ్య దగ్గర నుంచి సమాధానాన్ని మోసుకెళ్ళింది. దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు దేవుడిచ్చే సమాధానాన్ని మోసుకెళ్ళాలి, దేవునిచ్చే ఆశీర్వాదాల్ని మోసుకెళ్ళాలి, దేవునిచ్చే వాగ్దానాలను మనం తీసుకెళ్ళాలి. అప్పుడే అది మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు కానీ కూర్చుని వెళ్ళిపోయేవారిగా ఉంటున్నారు. దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే వాగ్దానాన్ని మనం తీసుకుని ఎప్పుడైతే మన కుటుంబంలో దానిని చెప్పగలుగుతామో అప్పుడు మన కుటుంబం అంతా దీవించబడుతుంది, మన కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. కనుక మనం చదువుదాం మన పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు దెసలోనియులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు దెసలోనియులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభువు మీకందరికీ తోడయ్యుండును గాక. చాలు చాలు. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము అనుగ్రహించుగాక. ప్రభువు మీకందరికీ తోడయ్యుండును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి యేసయ్య, మీ పాదాల సన్నిధిలో చేరి మరొక మారు మీ పాదాలు పట్టుకుని మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం మీది వచ్చిన బిడలు మీవారు, నిలిచిన ఈ దాసుడే వట్టివాడు మట్టివాడు ఎన్నిక లేనివాడు. ఈ దాసుడిని మరుగుపరిచి ఈ వాక్యంలో నుండి మీరే అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు దెసలోనికలో ఉన్న సంఘంతో చెప్తున్నాడు ఈ మాట. సమాధానకర్తయగు దేవుడు తానే ఎల్లప్పుడూ అని రాశాడు. ఎల్లప్పుడూ మీకు ప్రతి విధము చేతను సమాధానం అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉండటం ప్రాముఖ్యం. దేవుడు మనకు తోడుగా ఉంటే మన ప్రతి అవసరతలన్నీ తీర్చగలడు. నువ్వు ఎక్కడున్నా, ఎంత శ్రమలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా,
ఎంత ఆటంకంలో ఉన్నా నీకు దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా యోసేపు గురించి. ఏమంటే యోసేపు చిన్నతనము నుంచే దేవుడంటే భయం కలిగిన వాడు, దేవుడంటే భక్తి కలిగిన వాడు, చిన్నతనము నుంచే దేవుని స్వరాన్ని విన్నవాడు, దేవుని దర్శనాలు పొందుకున్నవాడు. అలాంటి యోసేపు ఏమండి అన్నల మధ్య బ్రతుకుతున్నాడు. అన్నలందరూ యోసేపుకి వ్యతిరేకం. కలలు కనేవాడు వస్తున్నాడు రా, దర్శనాలు చెప్పేవాడు వస్తున్నాడు రా అని అతన్ని ఎంతగానో హేళన చేశారు. ఇతన్ని తీసుకెళ్లి ఇష్మాయేలీలకు అమ్మేశారు. ఇష్మాయేలీలు తీసుకెళ్లి ఐగుప్తులో అమ్మేశారు. బైబిల్ గ్రంథంలో రాస్తాడు, ఐగుప్తులో యెహోవా యోసేపుకు తోడై ఉండెను. ఏమండి అతడు ఐగుప్తులో ఉన్నప్పుడు దుఃఖం లేదా, బాధ లేదా, కష్టం లేదా? ఉంది. తల్లిదండ్రులకు దూరం అయిపోయి, అన్నదమ్ములకు దూరం అయిపోయి, బంధువులకు స్నేహితులకు దూరం అయిపోయి, ఎక్కడో అన్య దేశంలో బానిసగా బ్రతుకుతున్న వాడికి ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. దేవుడు నీకు తోడున్నాడని నువ్వు గ్రహిస్తే నీవందరితో సమాధానంగా ఉండగలుగుతావు. మనలో వచ్చే మైనస్ ఏంటంటే ఏమండి నాకెవ్వరు లేరు, నన్ను ఎవ్వరూ పలకలేరు, ఏమండి నేనే కాకిని అంటారు. ఎవరితో అంటారు? కుటుంబంలో పిల్లలతో అంటారు, భర్తతో అంటారు, భార్యతో అంటారు. ఏమండి ఇప్పుడు అని అంటారా? అని అంటారు. ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ ఇబ్బందిలో నేను చాలామంది అనడం విన్నాను కూడా. నాకెవరు లేరు, నన్ను ఎవరు పలకరించరు, ఏమండి అని చాలామంది కుటుంబాలలో బాధపడే తల్లులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. కారణం ఏంది అని అంటే నాకెవరు లేరు అనే మనసులో ముద్ర పెడుతుంది. నీకు ఎవరున్నా ఎవరు లేకపోయినా నీకు దేవుడున్నాడని గుర్తించు. నువ్వు ఎక్కువగా జ్ఞాపకం చేసుకోవలసిన దేవుడున్నాడు. తల్లి విడిచినా తండ్రి విడిచినా అని రాశాడు. నీ తల్లి విడిచినా నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను అన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టడు, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అందుకనే యోసేపు పోతీఫర్ ఇంట్లో ఉంటే యెహోవా తోడై ఉండెను అని రాశాడు. అక్కడ ఆమె అతన్ని శోధించింది. పాపానికి శోధిస్తే పాపానికి దూరంగా పారిపోయాడు, పాపాన్ని జయించాడు. పాపాన్ని జయించినప్పుడు మనకేమొస్తుంది? శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అతడు అక్కడ జయిస్తే ఆమె ఇతని మీద నిందేస్తుంది. ఇతడు నన్ను అవమానపరిచాడు, నన్ను హేళన చేశాడు, నన్ను పాడు చేయబోయాడు అని అతడి మీద నిందేస్తే ఏమండి పోతీఫర్ నమ్మడు. అది మనం ఒక వ్యక్తిని 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారండి, పక్కనున్న వాళ్ళు ఎవరో నిందేశారు, నమ్ముతారు? ఒక వ్యక్తి ఎందుకు, మన కుమారుడు అనుకోండి, మీ పిల్లోడు అనుకోండి, నమ్ముతారా? ఈ రోజుల్లో చాలామంది నమ్మేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ విధానాలను బట్టి నమ్ముతారు, వాళ్ళ ప్రవర్తనను బట్టి నమ్ముతారు, ఏమండి కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాడిని ఈ నమ్మల. కానీ భార్య కోపము నిమిత్తం, ద్వేషము నిమిత్తం ఇతన్ని తీసుకెళ్లి చెరసాల వేశాడు. ఇతడు ఆమె చెప్పిన మాట నమ్మితే ఇతడు అతన్ని చంపేయగలడు. కానీ అతడికి ఏ హాని చేయకుండా తీసుకెళ్లి చెరసాలలో వేశాడు. అక్కడ కూడా రాయండి, చూస్తాం మనం. చెరసాలలో యోసేపుకు యెహోవా తోడై ఉండెను. దేవుడు నువ్వెక్కడుంటే అక్కడ నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటే నీవందరితో సమాధాన పడతావు, అందరితో సంతోషాన్ని పంచుకుంటావు,
అందరితో నీ ఆనందాన్ని పంచుకుంటారు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏమండి వారికి ఉన్న సంతోషాన్ని, వారికి ఉన్న ఆనందాన్ని పంచుకోరు. అందుకే సమాధానం ఉండదు. ఈ రోజుల్లో మనం మన కుటుంబంతో ఏమండి ఎంతసేపు గడుపుతాం? రోజుకి నీ కుటుంబంతో, నీ భార్యతో నువ్వెంతసేపు మాట్లాడతావు? నీ పిల్లలతో నువ్వెంతసేపు మాట్లాడతావు? రోజు మొత్తం మీద నీ చేతిలో ఉన్న ఫోన్తో నువ్వు ఎంతసేపు ఉంటావు? నువ్వు వెళ్ళే ఉద్యోగంలో ఎంతసేపు ఉంటావు? నువ్వు చేసే పనిలో ఎంతసేపు ఉంటావు? నువ్వు ఎక్కువ సమయం ఎవరికి ప్రాధాన్యత ఇస్తావు? ఈ రోజుల్లో చాలామంది ఏమండి పనికి, ఉద్యోగానికి ప్రాముఖ్యత మొదటిస్తే రెండవది ఫోన్కి ఇస్తారు. తెలుసా? రెండవది ఫోన్కి ఇస్తారు, మూడవది స్నేహితులకి ఇస్తారు. ఇంటికి వచ్చేసరికి సారిపోతారు. భార్య పలకరించినా చేదరించుకుంటారు, కోపడతారు. పిల్లలు వచ్చి కౌగిలించుకున్నా నెట్టేస్తారు. ఏమంటే కుటుంబంలో వచ్చేసరికి సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నారు, ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నారు. అక్కడే కుటుంబంలో అశాంతి ఏర్పడుతుంది, ఆడే సమస్యలు ఏర్పడుతుంది, ఆడే ఇబ్బందులు ఏర్పడుతుంది, ఆడే చాలా కుటుంబాలు పాడైపోవటానికి కారణం కూడా ఆ కుటుంబంలో సమాధానం లేకపోవటం వల్లే. అందుకని నీకు మనసులో ఎన్ని కష్టాలైనా ఉండని, ఎన్ని బాధలైనా ఉండని, ఎన్ని ఇబ్బందులైనా ఉండని, అది నీ మనసులో పెట్టుకో, దేవుడికి చెప్పుకో, ధైర్యం చేసుకొని నిర్భరం కలిగి నీకున్న సంతోషం ఏమండి నీ భార్యతో పంచు, నీ పిల్లలతో పంచుకో. అప్పుడు నీ మనసులో ఉన్న దుఃఖం అంతా ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. అది మనం ఎప్పుడైతే అలవర్చుకుంటామో, మీరు ఒక నెల రోజులు చేసి చూడండి. ఒక నెల రోజులు ఇదే పని ఏమండి మీ కుటుంబంతో గడుపు. ఒక్క నెల రోజులు మీరు గడపండి. ఆ కుటుంబం ఎంత అన్యోన్యంగా ఉంటుందో, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఎంత సమాధానకరంగా ఉంటుందో మనం ఊహించు. నేను ఇన్నాళ్ళు ఎలాంటి సంతోషాన్ని పోగొట్టుకున్నానా, ఎలాంటి ఆనందాన్ని పోగొట్టుకున్నానా అనే ఆలోచన వస్తుంది. ఏదైనా గుర్తుపెట్టుకోండి, రుచి చూస్తేనే తెలుస్తుంది. దేవుడు కూడా అదే చెప్పాడు, యెహోవాను రుచి చూచి తెలుసుకోండి. నీ కుటుంబంలో నీకు సంతోషం రావాలంటే నువ్వు రుచి చూడాలి, వాళ్ళతో ఆ సంతోషాన్ని పంచుకోవాలి. అప్పుడు నీవు దానిని చేయగలుగుతావు. యోసేపుకు ఎవరు లేరు, కానీ చెరసాల్లో ఉన్నప్పుడు అందరికీ అతని సంతోషాన్ని పంచాడు, తన ఆనందాన్ని పంచారు. ఇద్దరు అతని దగ్గరకు వచ్చారు, 2 కలలకని. పానదాయకుడు, భక్ష్యకారుడు ఇద్దరు వచ్చారు. ఇద్దరు కలలు కన్నారు. ఇద్దరు కలలు కని అతనికి చెప్పారు. ఒకటితో అన్నాడు, 3 రోజులకి నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్తావు, రాజుగారు నిన్ను ఘనపరుస్తాడు అన్నాడు. నిన్ను రాజు ఉరి తీస్తాడు అని చెప్పాడు. అతడు వాళ్ళకి ఏది చెప్పాడో అదే జరిగింది. తర్వాత ఫరోకి ఒక కళ వచ్చింది. ఫరోకు ఒక కళ కన్నాడు. ఆ కళ ఏమండి దేశానికి రాబోతున్న కరువు, 7 సంవత్సరాల కరువు. అతని వచ్చిన కళ భావం చెప్పటానికి ఐగుప్తు దేశంలో ఎవడు లేడు. ఒకడికి కళ చెప్పాడే, వాడు చెప్పాడు, అయ్యా మేమిద్దరం కలలు కన్నాము, చెరసాలలో ఒకడున్నాడు హెబ్రీయుడు, వాడి దగ్గరికి వెళ్ళి మేము చెబితే వాడు మాకు చెప్పినట్టు జరిగింది. వాడిని పిలిస్తే మీ దర్శన భావం, మీ కళ భావం చెప్పగలడు అని చెప్పాడు. అప్పుడు గుర్తుపెట్టుకున్నాడండి అతన్ని. యోసేపు బానిసగా వచ్చిన వాడికి రాజ్య వస్త్రాలు వేశారు. అప్పుడు ఫరో దగ్గరికి తీసుకెళ్ళి, ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత ఫరో అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒంటరిగా ఐగుప్తు దేశానికి బానిసగా వచ్చిన వాడు
దేవుడు తోడుగా ఉంటే ఎలా జీవించగలడో చూపించండి. నీకు దేవుడు తోడుగా ఉన్నాడని నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో అప్పుడు నువ్వు ప్రతి దానిలో జయించి నువ్వు పొందుతావు. నీకు వచ్చే ప్రతి కష్టంలో నువ్వు జయాన్ని పొందుతావు. కానీ ఈ రోజుల్లో చాలా మందికి నాకు దేవుడు తోడున్నాడు అనే ఆలోచన లేదు. నాకు దేవుడు తోడున్నాడు అనే ఆలోచన నీకు వస్తే నీలో ఎన్ని ఆశీర్వాదాలు నువ్వు చూడగలుగుతావు. కానీ ఈ రోజుల్లో చాలా మందిలో ఉండేది ఏంది? మనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుదాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవముల నుండి, మీ భోగ్యచ్చల నుండియే కదా. చదువమ్మా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు గాని దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడే భోగేచ్ఛలు, మన హృదయంలో ఉండే కోరికలు, మన శరీరం కోరుకునే సుఖాలు, ఇవే మనలను యుద్ధాలు పాలు చేస్తుంది, కష్టాలు పాలు చేస్తుంది, నష్టాలు పాలు చేస్తుంది. ఈ రోజుల్లో చాలా మంది శరీరాన్ని సుఖపెడుతున్నారు. నీ శరీరాన్ని నువ్వు ఎంత సుఖపెడతావో అది నీకు అంత శత్రువు అయిపోతుంది. నీ శరీరాన్ని నువ్వు ఎంత కష్టపెడతావో అది నీకు అంత యాక్టివ్నెస్ ఇస్తుంది. చాలామంది సోమరపోతు అని అంటారు. ఎందుకు చెప్పండి? శరీరాన్ని సుఖపెట్టే వాళ్ళు సోమరపోతులే అవుతారు. వాళ్ళల్లో యాక్టివ్నెస్ ఉండదు. ఎవరన్నా పిల్లలు వెళ్ళి అమ్మ మంచినీళ్ళు అంటే తెచ్చుకో అంటారు. అంటే సోమరితనం. లెగవరు, కూర్చుంటే లెగవరు, లెగిస్తే కూర్చోరు. అది నా కుటుంబాల్లో ఉండే పనేనండి ఇది. చాలా మందిలో సోమరితనం ఎక్కువ. తల్లి చెప్పినా తండ్రి చెప్పినా ఎవరికి చెబుతారు? పిల్లలు అందుబాటులో ఉంటారు కదా, పిల్లలకు చెబుతారు. నాన్న గ్లాసు మంచిగా నాన్న అంటారు. అమ్మ నువ్వే తెచ్చుకో అంటారు. చిన్నతనము నుంచే మనలో సోమరితనం ఏర్పడితే అది మనల్ని చాలా కష్టాలు పాలు చేస్తుంది. చిన్నతనము నుంచే కష్టపడ్డేవాడు సుఖపడతాడు. చిన్నతనము నుంచి సుఖపడేవాడు పెద్దరిగినాక కష్టపడతాడు. అందుకని మనం చిన్నతనం నుంచే మన శరీర అలవాట్లని మార్చుకోవాలి, మన శరీర కోరికలను మార్చుకోవాలి. మన తలంపులు మనల్ని వంకరిగా నడిపిస్తాయి. అందుకనే మన కోరికలు ఎప్పుడైతే పక్కకి మనం నెట్టగలుగుతామో మనం అప్పుడు దాన్ని జయించగలుగుతాం. ఇది మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. ఆదికాండము 3వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. శ్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదునై ఉండుట చూచి. దేవుడు ఈ వృక్షానికి పెట్టిన పేరేంది? ఏం పెట్టాడు ఈ వృక్షానికి? బైబిల్ చూడకండి, నా వెనక చూడండి. దేవుడు ఈ వృక్షానికి ఏం పేరు పెట్టాడు? మీరు ఆ పండు తింటే చచ్చిపోతారు. దేవుడు చెప్పింది అదే. మీరు గనక ఆ పండు తింటే చచ్చిపోతారు అన్నాడు. కానీ ఇప్పుడు ఆ స్త్రీకి తన ఆలోచన ఎలా మారిపోయింది? మళ్ళీ చదువమ్మా. శ్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనది.
ఆ స్త్రీ ఆ వృక్షాన్ని ఎన్ని సంవత్సరాలు చూసి ఉంటుంది? ఏమండి, ఎన్నిసార్లు ఎల్లుంటుంది? అప్పుడు దాకా ఆ వృక్షం చూసినప్పుడు అది మరణం అని ఆమెకు తెలుసు. కానీ ఎప్పుడైతే వీళ్ళ దగ్గరికి మూడో వ్యక్తి వచ్చాడు, మూడో వ్యక్తి వచ్చి ఆ స్త్రీతో మాట్లాడాడు. ఏమంటే మొదట మనం చదువుతాం, మొదటి వచనం చదువమ్మా. దేవుడైన యెహోవా ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుని చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు సర్పముతో చెప్పింది. ఏమండి, ఏం చెప్పింది? ఆ చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు, ఆ చెట్టు ఫలాన్ని మీరు ముట్టుకోకూడదు. ఎవరు చెప్పారు ఈ మాట? మళ్ళీ ఎవరు చెప్పారు? అవ్వ చెప్పింది. అవ్వే ఆ సర్పంతో చెప్పింది. చెప్పిన 2 నిమిషాలకే, చెప్పిన 3 నిమిషాలకే ఏమండి మళ్ళీ మనసు ఏమైపోయింది? మారిపోయింది. ఈ రోజుల్లో చాలా మంది పిల్లల మనసు మారిపోతుంది. చాలా మంది స్నేహితులు ఏమండి పరిచయం అయినాక మనసు మారిపోతుంది. జాగ్రత్త. ఈ రోజులు చాలా బాగాలేదు. బైబిల్లో రాస్తాడు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమండి అని చెప్పాడు. ఈ చెడ్డ దినాల్లో మనం ఉండాలి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేయకండి. ఇప్పుడు దాకా బాగుంటారు. ఎప్పుడైతే రెండో వ్యక్తి మనకు స్నేహితుడు అవుతాడో వాడు మన మనస్సును చెడగొడతాడు. మనకు తెలియని ఆలోచనల్ని మన హృదయంలోనికి పంపిస్తాడు. ఇప్పుడు మనం ఏమైపోద్దాం? చదువుల్లో వీక్ అయిపోతాం, తల్లిదండ్రులతో వీక్ అయిపోతాం, కుటుంబంలో వీక్ అయిపోతాం, దేనికి పనికి రాకుండా సోమరులు అయిపోతాం, ఒంటరిగా ఉంటారు. ఏమంటే మనుషులతో కలవరు. ఈ రోజుల్లో జరుగుతుంది అదే. చాలామంది ఒంటరి జీవితాలు జీవిస్తున్నారు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నాడు దేవుడు. ఒంటరిగా ఉండబోకండి. నీ అన్నతోనో, నీ తమ్ముడితోనో, నీ అక్కతోనో, తల్లిదండ్రులతోనో, బంధువులతోనో, ఎవరితో ఒకరితో కూర్చొని మాట్లాడటం, టైంపాస్ కాకుండా మాట్లాడుకోవటం నేర్చుకోండి. ఇది మన జీవితానికి ఆశీర్వాదాన్ని తెస్తుంది. ఏమండి, మనలో యుద్ధాలు, పోరాటాలు ఎప్పుడు వస్తాయి అంటే మన ఆలోచనలు మారిపోతాయి. పైవచనంలో ఆ పండు తినకూడదు, ఆ పండు ముట్టుకోకూడదు, ఆ పండు తింటే చచ్చిపోతారు అని చెప్పిన ఆ తల్లి కింద వచనంలోనికి వచ్చేసరికి శ్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు రమ్యమైనది. ఏమంటే అందంగా కనపడింది. ఇంతకాలం మరణం కనపడింది, ఇప్పుడు అందంగా కనపడుతుంది. అందం మోసకరం అన్నాడు. మన అందం మనల్ని మోసంలోకి నెట్టేస్తుంది. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం. ఏమని చదువుతున్నాం? యాకోబు పత్రికలో, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయవములో నుండి ఈ భోగేచ్ఛలు, కోరికలు, తలంపులు. ఏమండి, మన కోరికలు, మన తలంపులు మన తల్లిదండ్రులు మనకు చిన్నతనం నుంచి నేర్పించే ఉంటాయి. మన సండే స్కూల్కి వెళ్ళి చిన్నతనం నుంచి నేర్చుకున్నాయి ఉంటాయి. ఏమండి, వాటితో మనం ఎప్పుడు నెమర వేసుకుంటూ, సండే స్కూల్లో మనం ఏ వింటున్నామో అవి నెమరు వేసుకుంటూ, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యం మనం ఏ వింటున్నామో అవి నెమరు వేసుకుంటూ మనం ముందుకెళ్ళగలిగితే మనము అందరితో సమాధానంగా జీవించగలుగుతాం. అందుకనే ఇక్కడ మాట చదువుతున్నాడు. ఏమంటే కింద వచ్చినాను మనం చదువుదాం. కింద వచ్చిన చదువమ్మ. యాకోబు పత్రిక, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి?
మీ అవయవములో నుండి మీ భోగ్యచ్చల నుండియే కదా మీరు ఆశించుచున్నారు, కానీ మీకు దొరుకుటలేదు. మనం ఆశిస్తాం, ఆశపడతాం. ఏమండి, నేను ఎలా ఉండాలి, నేను అలా ఉండాలి, నేను ఎలా ఉండాలి అని ఆశపడతాం. కానీ ఏమంటే దానిని పొందుకోలేకపోతున్నాం. కానీ నీ ఆశ లోక సంబంధమైనదిగా ఉండకూడదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఆశలు లోక సంబంధమైనవి. లోక సంబంధమైన ఆశలు ఏమండి మనకొద్దు. మన ఆశ దైవ సంబంధమైనదిగా ఉండాలి. దేవుడు ఈరోజు నాకు ఏ వాగ్దానం ఇస్తాడు, దేవుడు ఈరోజు నాకు ఏ ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు, ఇలాంటి ఆత్మ సంబంధమైన ఏమండి వాటి కొరకు మన మనస్సుని ఎప్పుడైతే మనం నిలుపుతామో అప్పుడు మనం సమాధానముగా ఉండగలుగుతాం. అందుకనే ఈ రోజుల్లో చాలా మంది ఏమండి లోకం వైపు చూచి లోకాశల కొరకు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు. పరిగెత్తి 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 అలసిపోతున్నారు. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. అతడు పెళ్ళైన 15 సంవత్సరాలకు పుట్టాడు. కుమారుడు పుట్టక ముందు దిగులుతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, విచారంతో ఉన్నాడు. సంపాదించడానికి కోట్లు సంపాదించాడు, దాన్ని అనుభవించడానికి ఎవడలేడని బాధపడ్డాడు. అతడు ఏమండి ఆ బాధలలో కుంగిపోతుంటే దేవుడు వాడి యందు కనికరపడి వాడికి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. వాడు చిన్నతనం నుంచి ఎదుగుతున్నాడు. ఎదిగేసరికి ఏమండి వీడు బాగా చదవాలి, బాగా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని వీడు తీసుకెళ్ళి హాస్టల్లో వేశాడు. ఏమండి పిల్లలు లేరు అని బాధపడేవాడు పిల్లలతో గడపటంలా, పిల్లలతో సహవాసం చేయటంలా. ఏమండి వాడు ప్రయోజకుడిగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని ధనాపేక్ష కలిగి ధనాన్ని సంపాదిస్తున్నాడు. ఏమంటే వీడు హాస్టల్లో ఉంటే నెలకోసారో వారానికి ఒకసారో లేకపోతే 2-3 నెలలకు ఒకసారో చాలా మంది తల్లిదండ్రులు వస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని పలకరించి వాళ్ళతో ముచ్చటాడుకుని ముద్దు తీర్చుకుని వెళ్తున్నారు. వీడు హాస్టల్లోకి వెళ్ళిందో మొదలుకొని వాడి దగ్గరికి ఎవడు రావట్లేదు. వాడికి బాధ ఎక్కువైపోతుంది, దుఃఖం ఎక్కువైపోతుంది. వాడికి నెలకి ఖర్చులకు మాత్రం డబ్బులు పంపిస్తున్నాడు. ఏమండి వీడికి డబ్బులు ఉన్నాయి కానీ స్నేహితులు లేరు, పరిచయస్తులు లేరు. అందుకని వీడు ఏం చేశాడు, స్నేహితులకు డబ్బు అలవాటు చేశాడు. డబ్బులు అలవాటు చేస్తే వీడి దగ్గరికి స్నేహితులు ఎక్కువ వచ్చారు. ఆ స్నేహితుల్లో ఒకడు ఏమండి లోకంలో మునిగిపోయినాడు, వ్యభిచారంలో మునిగిపోయినాడు, తాగుబోతుగా మునిగిపోయినాడు. వీడికి అయ్యే అలవాట్లు చేశాడు. వీడికి అలవాట్లు చేశాడు. ఇక వీడు తల్లిదండ్రులను మర్చిపోయాడు. వీడికి అలవాటు అయింది అండి ఇక తాగుడు, వ్యభిచారం. ఈ రెండిటితోనే ఏమండి స్కూలు కాలేజీ ఎగ్గొట్టేస్తున్నాడు. నెల డబ్బులు పంపిస్తున్నాడు. వీడికి ఒకసారి ఎందుకో వాళ్ళ అమ్మ నాయన గుర్తొచ్చి ఏడ్చుకున్నాడు. ఏడ్చుకుంటే ఒకరోజు వాళ్ళ అమ్మ వచ్చింది. కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిందే చెప్తున్నాను. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అమ్మ వస్తే వాళ్ళ అమ్మను పట్టుకుని ఏడ్చాడు. నన్ను కన్నారు, నన్ను తీసుకొచ్చి హాస్టల్లో పడేశారు, మీ ప్రేమ అంటే ఏందో నాకు తెలియలేదు, మీ ఆప్యాయత అంటే ఏందో నాకు తెలియలేదు, అసలు నేను నాన్నను చూశాను, అసలు ఆయన ముక్కు మొహం కూడా నాకు తెలియట్లేదు అని ఏడ్స్తే వెళ్ళి ఏమండి భర్త దగ్గరికి వెళ్ళి ఏడ్చి మరపెట్టుకొని చెప్పాను. భర్త ఏమన్నాడో తెలుసా, పిచ్చిదానా. ఏమండి నేను కష్టపడుతుంది ఎవరి కోసం, వాడి కోసమేగా, వాడి సుఖం కోసమేగా, వాడి ఆనందం కోసమేగా అన్నాడు. ఏమండి నువ్వు సంపాదించే ఎంత సంపాదనైనా ఉండని, ఒక్కరోజు నీ పిల్లలతో నువ్వు గడపటానికి నీకు సమయం లేదా?
ఈ రోజుల్లో చాలా మందికి సమయం ఉండదు. వీడు అలా వ్యసనాలకి గురైపోయి ఆఖరికి ఎయిడ్స్ పేషెంట్ అయి చచ్చిపోయాడు. కోట్లు సంపాదించాడు, కానీ ఏమైపోయాడు? పిల్లలు లేని వాడిగా అయిపోయాడు. వాడికి మెంటల్ వచ్చేసి రోడ్డు మీద మెంటల్ వాడిగా పిచ్చోడిగా తిరిగాడు. సంపాదించాడు, కానీ వాడు అనుభవించటానికి లేకుండా పోయింది. అందుకనే మనం చేయాల్సింది యుద్ధాలు కాదు, పోరాటాలు కాదు, సమాధాన పడటం నేర్చుకోవాలి, సహవాసం చేయటం నేర్చుకోవాలి, పలకరింపులు ఒకరిని ఒకరు పలకరించుకోవటం నేర్చుకోవాలి. దేవుడు ఫస్ట్ మనకు చెప్పింది ఇవే. కానీ ఇవి ఏమైపోతున్నాయి అంటే ఉండే కొద్ది తగ్గిపోతున్నాయి. మనుషులు తగ్గిపోవటానికి కారణం ఏంటంటే మనం ఇవ్వాల్సిన వాళ్ళకి సమయం మనం ఇవ్వటం లేదు. అందుకని వాళ్ళు అలవాటు చేసుకోవలసిన వాటిని అలవాటు చేసుకుంటున్నారు. అందుకే కుటుంబాల్లో సమాధానం లేకుండా పోతుంది, సంతోషం లేకుండా పోతుంది. దాని కిందకి రమ్మ, నేను ముగించేస్తున్నా. దేవుణ్ణి అడగనందున అని రాశాను. నీకు ఏది కావాలి, నీకు ఏది అవసరమో నిన్ను పుట్టించక ముందే దేవుడు అన్నీ సిద్ధపరిచాడు. ఆదాము అవ్వలను దేవుడు పుట్టించక ముందు, వాళ్ళని భూమి మీద పెట్టక ముందు మనిషికి ఏది అవసరమో అంత దేవుడు చేశాడు. అతడికి కావలసినవన్నీ చేసినాకే ఆదాము అవ్వను దేవుడు చేశాడు. దేవుడు నీకు కావలసినవన్నీ నీ ముందే సిద్ధపరిచి పెట్టాడు, కానీ నువ్వు దేవుణ్ణి అడగాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది దేవుణ్ణి అడగనందున అని రాశారు. దేవుణ్ణి అడగకుండా మన బలంతో సంపాదించాలి, మన జ్ఞానంతో సంపాదించాలి, లేకపోతే మత్సరంతో సంపాదించాలి, లేకపోతే చంపైనా సంపాదించాలి. ఇది ఈ రోజుల్లో మనిషి నేర్చుకుంటున్న తత్వం ఇదే. నువ్వు దేవుణ్ణి అడుగు, నీకేది కావాలో దేవుడు ఇస్తాడు. దేవుడు నువ్వు అడగటం నేర్చుకో. నీకేది కావాలన్నా దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఆదుకుంటాడు, దేవుడు ఎప్పుడు నీతో ఉంటాడు. మనం ఎప్పుడు దేవుణ్ణి మన దగ్గర పెట్టుకోవటం నేర్చుకోండి. నువ్వు దేవుణ్ణి అడిగితే చాలు, దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఎక్కడైనా ఎవరైనా అడిగితే ఇవ్వకుండా ఉన్నాడు? ఇవ్వకుండా లేడు. మన పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ సురోపినికయ స్త్రీ, ఆమె కుమార్తెకు దెయ్యం పట్టింది. దెయ్యం పడితే ఆమె చూపించని వ్యక్తి లేడు, వెళ్ళని ప్లేస్ లేదు. కానీ ఆమె కూతురుకి స్వస్థత రాక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ఆమెకు యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నాడు అని వింది. అంతే, యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. యేసయ్య, నా కుమార్తె దెయ్యం పెట్టుంది, దాన్ని బాగు చేయయ్యా అని అడుగుతుంది. ఆయనంటే వెళ్తుంది. ఆడికి వెళ్ళిన శిష్యులు అన్నారు, ప్రభువా ఈమె మనల్ని విసిగిస్తుంది, ఆమెకి సహాయం చేయి. ఎవరికి ఇసుకొచ్చింది? దేవునికి ఇసుకురాలా. నువ్వు అడగతావంటే దేవునికి ఇష్టం. నాకు ఇష్టమైంది ఏంటంటే మా పిల్లలను అడగాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10 సార్లు కాదు, వాళ్ళు ఎన్నిసార్లు అడిగితే నాకు ఇష్టం. నేను దాన్ని కోరుకుంటా. అది దానిలో ఉండే మాధుర్యం. మన పిల్లలు మనల్ని అడగతుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో తెలుసా? ఆనందం అది. మనల్ని అడగకపోతే ఎవరిని అడుగుతారండి? తండ్రిని అడగకపోతే పిల్లలు ఎవరిని అడుగుతారు? తల్లిని అడగకపోతే ఎవరిని అడుగుతారు? మనల్ని కన్న తండ్రి మన దేవుడు. మన దేవుణ్ణి అడగకపోతే మనం ఎవరిని అడుగుతాం? దేవుణ్ణి అడగాలి. ఆమె దేవుణ్ణి అడిగింది. దేవుడు నీ కుమార్తె బాగుపడింది అన్నాడు. అంతే, కుమార్తె ఇంటికి వెళ్ళేసరికి ఆడుకుంటుంది. మనం దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి.
దేవుడు ఎలాంటి అద్భుతాలైనా మన పట్ల చేస్తాడు. యాయీరు కుమార్తె జబ్బు పడితే యాయీరు ఎత్తుక్కుంటా యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య, నా కుమార్తె సావసిద్ధమై ఉన్నది, నువ్వు వచ్చి బ్రతికించు అన్నాడు. బ్రతిమలాడాడు, వెళ్ళాడు యేసయ్య. యాయీరు ఇంటికి వెళ్తుంటే మధ్యలోకి వెళ్ళేసరికి కుమార్తె చచ్చిపోయింది. యేసయ్య యాయీరు భుజం మీద చేసి, యాయీరు, నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, నీ కుమార్తె చనిపోలేదు, నిద్రపోతుంది అన్నాడు. అవునండి. ఇంటికి వెళ్ళి కుమార్తెను, చనిపోయిన కుమార్తెను బ్రతికించాడు. ఏమండి, నువ్వు అడిగితే దేవుడు ఎవడా? నువ్వు దేవుణ్ణి అడగటం నేర్చుకో. దేవుణ్ణి మనం ఏం అడగాలి అది నేర్చుకోవాలి. నువ్వు దేవుణ్ణి మొట్టమొదటగా అడగాల్సింది పరిశుద్ధాత్మను అనుగ్రహించమని కోరుకో. నీకు ఫస్ట్ కావాల్సింది అదే. నువ్వు దేవుణ్ణే కోరుకోవాలి. నీవు దేవుడు లేకుండా లోకాన్ని కోరుకున్నా అది సున్నా. గుర్తుపెట్టుకోండి. నువ్వు మొట్టమొదటిగా కోరుకోవాల్సింది దేవుణ్ణే. ఒక కథ చెప్పి ముగించేస్తా. ఏమండి, ఒక రాజు ఒక పెద్ద మ్యూజియం పెట్టాడు. పెద్ద మ్యూజియం పెట్టి ఆ దేశంలో దండారా వేశాడు. ఎవరికి ఏది కావాలంటే అది తీసుకెళ్ళండి అని దండోరా వేశాడు. ఆ దేశంలో ఉన్న వారందరూ, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ దానిలోనికి పోయి వాళ్ళకి ఏది కావాలంటే అది తీసుకెళ్ళిపోతున్నారు. ఏది కావాలంటే అది తీసుకెళ్ళిపోతున్నారు. ఏమి లేవో మళ్ళీ అవి తీసుకొచ్చి అడగడుతున్నారు. అట్లా ఏవి కావాల్సినన్ని అందరూ తీసుకెళ్ళిపోతున్నారు. ఒక చిన్న పాప, ఏమండి, చిన్న పాప వచ్చి అన్నీ చూసి 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 వెళ్ళి రాజుగారిని వాటేసుకుంది. ఏమండి, నువ్వేందమ్మా నన్ను ఆటేసుకున్నావు అని అన్నాడు. నువ్వేమన్నావు? ఇక్కడ ఏది ఉంటే అది తీసుకోండి అన్నావు. నాకు నువ్వు నచ్చావు, నువ్వు కావాలని. నీకు దేవుడు ఉంటే చాలు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యందే ఉన్నాయి. దేవుడు లేకుండా నువ్వెన్ని కోరుకున్నా అది శూన్యమే, అది వ్యర్థమే, అది నీకు దేనికి పనికిరాదు. నువ్వు ఏది అడిగినా ముందు దేవుణ్ణి అడిగి దేవుణ్ణి నీ హృదయంలో చేర్చు. దేవునికి నీ జీవితంలో స్థానం. దేవుడు నీలో ఉంటే నీ ప్రవర్తన, నీ తీరు, నీ భాష ఇదంతా మారిపోతుంది. నీవు అందరితో సమాధాన పడుతున్నా కాదు, అనేకమైన వారికి మేలుకరంగా, అనేకమైన వారికి దీవెనకరంగా, అనేకమైన వారికి ఆశీర్వాదకరంగా నువ్వు మారిపోతావు. అలాంటి కృప ఈ లోకంలో నీకు ఎవ్వరు ఇవ్వలేరు, దేవుడు ఒక్కడే ఇస్తాడు. అందుకనే నువ్వెప్పుడు సమాధానంతో ఉండు, ఎప్పుడు ఆనందంతో ఉండు, ఎప్పుడు ఎవరో ఒకరితో మాట్లాడుతూ ఉండు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను తగిన సమయం అందు హెచ్చిస్తాడు. ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేత మీకు సమాధానము అనుగ్రహించను. ప్రభువు దేవుడు నీకు తోడయ్యుండును కాక. దేవుడు నీకు తోడయ్యుంటే నువ్వందరితో సమాధానంగా ఉండగలుగుతావు. దేవుడు నీకు తోడు లేకపోతే, నీకు కోపము తోడుంటే, నీకు పని తోడుంటే, నీకు లోకము తోడుంటే నీకు సమాధానం ఉండదు, నీ కుటుంబానికి సమాధానం. నీకు దేవుడు తోడుంటేనే నీకు సమాధానం, నీ కుటుంబానికి సమాధానం. కనుక నువ్వు కోరుకోవాల్సింది మొట్టమొదటిగా దేవుడినే కోరుకో. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు దేవుని యందే గుప్తములై ఉన్నాయి. వాయను కలిగి ఉంటే నీకు అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఏ లోటు ఉండదు, ఏ కొరత ఉండదు. నిన్ను దేవుడు ఎంతో గొప్పగా హెచ్చిస్తాడు. నీవు ఎంతో మందికి మేలుకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. కనుక ఎప్పటికైనా గుర్తించి
అందరితో సమాధాన పడటానికి దేవుని సహాయాన్ని కోరుకో. దేవుని పాదాలు పట్టుకొని వేడుకో. యేసయ్యా, ఇప్పటిదాకా నాకు సమాధానం లేదు. నాలో కోపమే, నాలో ద్వేషమే, నాలో మత్సరమే, నాలో వ్యర్థమైనవే ఉన్నాయి. అయ్యా, అయ్యన్నే నాకొద్దు. వాటన్నిటినీ నేను పక్కకు నెట్టేస్తున్నాను. యేసయ్యా, ఈ రోజు నుంచి నాకు నువ్వు తోడుగా ఉంటే చాలు. నీవు ఉంటే నాకు అన్నీ ఉంటాయి. సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, సర్వ సంపదలు ఉంటాయి. నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా. యేసయ్యను మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ఆయన నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు. ఆయనను నీలోనికి ఆహ్వానించు. ఆయన ఆహ్వానిస్తేనే వస్తాడు, ఆహ్వానించకపోతే రాడు. కనుక ప్రతి ఒక్కరూ ఒక్క నిమిషం ప్రార్థించాలి. ఒక్క నిమిషం ప్రార్థించాలి. మనం ఎవరమే మౌనంగా ఉండదు, అటు ఇటు చూడద్దు. కళ్ళు మూసుకొని దేవుని వైపు చూడు. యేసయ్య ఆ శిలువలో వేలాడుతున్నాడు. మనం చేసిన మన పాపాలను బట్టి, మనం చేసిన మన అన్యాయాలను బట్టి, మనం చేసిన మన అక్రమాలను బట్టి ఆయన శిలువలో వేలాడుతున్నాడు. శిలువలో తన రక్తమంతా కారుస్తున్నాడు. ఆయన నీ వైపే చూస్తున్నాడు. నువ్వు ఆయన వైపు చూడు. ఆయన రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహిస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువ, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలపు ఆదివారం ఆరాధనకు మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దర్శించండి, పేరు పేరున తాకండి, పేరు పేరున ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యా, నేను నిన్ను నాలోనికి ఆహ్వానిస్తున్నానని ఎంతమంది అయినా మిమ్మల్ని వారిలోనికి ఆహ్వానించారు. వారందరి మీద మీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. వారిలో సంతోషాన్ని, వారిలో సమాధానాన్ని, వారిలో ఆనందాన్ని మీరు వచ్చేమని వేడుకోండి. వారు దీవించబడి వారు అనేకమైన వారికి దీవెనకరంగా ఉన్నట్టు, మేలుకరంగా ఉన్నట్టు అయినా ఈ విడలను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. బలహీనైన బిడలను బలపరచండి, అనారోగ్యాలతో ఉన్న బిడలను స్వస్థపరచండి. ఈ సన్నిధి, ఈ సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపి పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.